ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాపి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రార్థన అన్నటువంటి అంశం మీద అనేక ధ్యానములను మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము వర్షిప్ అండ్ అడోరేషన్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఆరాధన మరియు వినయము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల పరిశుద్ధ గ్రంథంలో 1వ సమూయేలు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలండి. 1 Samuel chapter 2 verses 1 to 3. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. మరి ఈ యొక్క ప్రార్థన అంటే దేవుని యొక్క సహాయాన్ని కోరటం. ప్రేయర్ is seen as seeking God's help. ప్రార్థించటం, ప్రార్థన, ప్రాధేయపడటం, మొర్ర పెట్టటం. మరి ఇదంతా కూడా ఎవరికండి? ముఖ్యముగా మనము నిజ దేవుణ్ణి, సర్వశక్తుని, ఏ దేవుడికైతే మరి ఏది కూడా అసాధ్యమైనటువంటిది కాదు. అటువంటి గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త, అటువంటి దేవునికి ప్రియులారా మనము మరి ప్రార్థన చేస్తాము. మరి ఈ యొక్క ప్రార్థనలో మరి ముఖ్యంగా ప్రియులారా ఈ యొక్క 2 కూడా ఆరాధన అనేటటువంటిది. ప్రార్థన అంటే జస్ట్ నాట్ ఓన్లీ ద ప్లేసింగ్ అవర్ రిక్వెస్ట్. ప్రార్థనలో ప్రియులారా ఆరాధన ఉంటున్నది. మరి అంతేకాకుండా మనము తగ్గిస్తూ ఆయనను హెచ్చించటం. ప్రియులారా adoration and worship, it's a profound expression of worship and adoration. మరి మనము దేవుణ్ణి స్తుతించటము, ఎలుగెత్తి ప్రియులారా ప్రార్థించటం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. యేసు ప్రభు వారు మనకు ప్రార్థన నేర్పించి ఉంటున్నాడు ప్రియులారా. ఆ ప్రార్థనలో కూడా hallowed be thy name, our heavenly Father, hallowed be thy name, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. కాబట్టి ప్రియులారా ప్రార్థనలో ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఆరాధన అనేటటువంటిది, అడోరేషన్ అనేటటువంటిది, దేవుని ఎదుట సాగిలపడటం, అడోనింగ్, ఆయన్ను ప్రైజ్ చేయటం, అడోర్. మరి కాబట్టి ఈ యొక్క మరి ఈ 2 కూడా ప్రియులారా వర్షిప్ ఈజ్ అట్రిబ్యూటింగ్ ఆనర్ అండ్ రెవరెన్స్ టు గాడ్. దేవునికి మరి ఒక గౌరవము, మరి ఆ యొక్క రెవరెన్స్ ప్రియులారా, శ్రద్ధ భక్తులు కలిగి ఉండటం అనేటటువంటిది చాలా ముఖ్యము. మరి ఈ యొక్క అడోరేషన్ అనేటటువంటిది ఇట్స్ ఎ డీపర్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఇన్వాల్వింగ్ లవ్ అండ్ డివోషన్. కాబట్టి అడోరేషన్ అనేటటువంటిది పిల్లరా మరి ఆ లోతైనటువంటి ప్రేమ, మరి అంకిత భావంతో కూడినటువంటి ఆరాధన. మనకు మరి ప్రార్థనలో దేవుని ప్రేమించటం, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించాలి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్పుచున్నది. కాబట్టి 2 కూడా అడోరేషన్ అండ్ వర్షిప్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ప్రేయర్స్. అది మనము గుర్తుంచుకోవాలా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి ఇది ఎవరండి చేస్తుంది? మరి హన్న విజ్ఞాపన చేసి ఇలాగని, హన్నా ప్రియులారా, మరి హన్న ఎలాగో తనకు మరి బిడ్డ కావాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు ఒక బిడ్డను అనుగ్రహించటం మనం చూస్తున్నాము. మరి ఎంతో కృతజ్ఞతతోటి ప్రియులారా, హన్నాస్ ప్రేయర్ ఇస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ ఆఫ్టర్ షీ బేర్స్ శామ్యూయల్. ఆ సమూయేలు పుట్టిన తర్వాత ప్రియులారా హృదయం అంతా కూడా
ఆ కృతజ్ఞత నిండి ఉంటున్నది. మరి ఇక్కడ మరి 3 ప్రాముఖ్యమైనటువంటి వచనాలు పిల్లరా. మొట్టమొదటగా ఏమంటున్నారంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. కాబట్టి ప్రియులారా, మన యొక్క సంతోషం, అతిశయం అదంతా కూడా ప్రభువు మీద, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సహాయమును బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి ఈ రీతిగా మనం ఈ యొక్క స్థితిలో ఉంటున్నాం. వాట్ ఎవర్ వి హ్యావ్, ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహా ఉచితమైనటువంటి కృప చేత మనకి ఇచ్చినటువంటి రక్షణ, మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, మేడలు, మరి అనేక విధములైనటువంటి అన్ని కూడా ప్రియులారా, అవి మరి దేవుని ద్వారా వచ్చినటువంటివి. కాబట్టి మనము యెహోవా యందు సంతోషించాలా. మరి రెండవదిగా మరి దేవుణ్ణి ప్రియులారా ఎంతగా స్తుతిస్తుంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. దేవుణ్ణి ప్రియులారా, ఆయన పరిశుద్ధ దేవుడు అని చెప్తుంది. అంతేకాదు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆయన ఏక దేవుడు పిల్లరా. వన్ గాడ్ అండ్ వన్ మీడియేటర్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అని. దేవుడు ఒక్కడే. మరి దేవునికి నరుడికి మధ్యవర్తికి కూడా యేసు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. ఏ రీతిగా చూడండి, మరి హన్న ప్రార్థన చేస్తుందో, ఏ దేవుణ్ణి పిల్లరా ఎంతగా హెచ్చిస్తుంది, గణపరుస్తుంది. ఆయన యొక్క వ్యక్తిగతం గుణగణాలను పిల్లరా ఎంత శ్రద్ధ భక్తితోటి మరి తెలియజేస్తుంది. దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. ఆయన మనకు ఆశ్రయ దుర్గం అంటున్నాడు. కొండ కోట ఆదుకొను సహాయకుడు పిల్లారా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన మీద యెహోవా యందు మరి భయభక్తులు కలవారు, జ్ఞానమునకు మూల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాయి. యెహోవాను ఎందరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారు ధన్యులని బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది పిల్లారా. ప్రభువుతో మరి పోల్చినప్పుడు మరి ఆ యొక్క పరిశుద్ధతలో ఎవరు లేరు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. పరిశుద్ధత పిల్లారా, ఆయన పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా బీ ye holy as I am holy. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులయుండుడి. కాబట్టి ఈ యొక్క వాక్యంలో హన్న అది కూడా గుర్తు చేస్తుంది పిల్లల పరిశుద్ధ దేవునికి. మరి యెషయా 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పి గాన ప్రతిగానములతో ఆ యొక్క పరలోకం అంతా కూడా పిల్లరా, మరి ఆ యొక్క చెరువులు వారందరూ కూడా ఎంతగా మహాసైన్యం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు పిల్లలు. ప్రభుని తెలుసుకున్నటువంటి వారము. మరి ఆ రీతిగా మరి రానటువంటి దినాలలో మరి ఆయనతో యుగ యుగములుగా ఉండేటటువంటి భాగ్యం. ఆయనతో స్తుతించి ఆరాధించి ఎల్లప్పుడు కూడా అక్కడ దుఃఖం ఉండదు, బాధ ఉండదు, విచారం ఉండదు. కాబట్టి ఆ ప్రాంతంలో మరి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అటువంటి గొప్ప ప్రదేశానికి మనల్ని సిద్ధం చేస్తున్నాడు పిల్లారు. వి నీడ్ టు ప్రిపేర్ ఫర్ దాట్. మరి అంతేకాకుండా పరీక్షించువాడు ఇకను అంత గర్వంగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. కాబట్టి 3వ వచనంలో మనం చూస్తే అంత గొప్ప అనంత జ్ఞాని అయిన దేవుడు ఉంటున్నాడు. అంత గర్వంగా మాట్లాడుచు మనం మరి గర్వం అనేటటువంటిది రానివ్వకూడదు. మరి మరి మనం జాగ్రత్తగా మన యొక్క మాటల్లో ఉండవలసినటువంటి వారం ఏంటంటే, హృదయం నిండిట వలన మన నోరు మాట్లాడుతుంది. ఉదయంలో మంచి ఉంటే మంచి మాటలు, దేవుని స్తుతించే మాటలు, ఇతరులను ఎంకరేజ్ చేసే మాటలు, ఇతరులను మరి మరి ఆదుకునేటటువంటి మాటలు, కరుణతో కూడినటువంటి మాటలు, ఆ రీతిగా ఉండవాలని చెప్పి మరి ఇక్కడ అన్న ప్రార్థనలో ఎన్నో ప్రార్థనలో మనము మరి నేర్చుకుంటూ ఉంటాము. మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటి ద సెంట్రల్ రోల్ ఆఫ్ వర్షిప్, ఆరాధనలో మరి ఏ రీతిగా ప్రియులారా మరి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఏ రీతిగా తను మరి దేవునికి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఉంటున్నది. వర్షిప్ డ్రైవ్స్ అవర్ ప్రేయర్స్. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందుకే స్తుతి ఆరాధన మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో మరి మరి స్తుతి ఆరాధన ఉంటుంది, ప్రైజ్ అండ్ వర్షిప్. ఆ తర్వాత మరి టెస్ట్ మనీస్, మరి అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం, మెసేజ్, సర్మన్స్ కూడా ఉంటుంటాయి. కాబట్టి ప్రైజ్ అండ్ వర్షిప్, దేవుని స్తుతిస్తూ హెచ్చిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ పొగడుతూ మనల్ని మనం తగ్గించుకోవటం పిల్లల. కాబట్టి ఈ యొక్క ఆరాధన అనేటటువంటిది ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అండ్ మరి అంతేకాకుండా ద పవర్ ఆఫ్ అడోరేషన్,
అడోరేషన్. దేవుని పిల్లలు దేవుని యందు మనం శ్రద్ధ భక్తులతోటి ఎంతో వినయంతో మన పరిస్థితినే మారుస్తుంది పిల్లల యొక్క వినయం అనేటటువంటి అడోరేషన్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ పర్స్పెక్టివ్. ఆ యొక్క పిల్లల ఆ దేవుణ్ణి హెచ్చించేటటువంటిది, ఆ దేవుణ్ణి ఘనపరిచేటటువంటిది, అది మన యొక్క స్థితిని మారుస్తుంది. మన యొక్క తలంపులు, మన యొక్క కోరికలు, మన యొక్క హృదయ స్థితిని మారుస్తుంది. మరి అంతేకాకుండా వార్నింగ్ అగైన్స్ అరోగెన్స్. కాబట్టి మన యొక్క మరి అహంకారంతో కూడి ఉన్నట్లయితే దానికి ఒక మరి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇక్కడ చెప్తున్నారు పిల్లల. ఇకను గర్వంగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి అని చెప్పి మనం చూస్తున్నాము. కాబట్టి we need to be beware of pride. God favors the humble. మనం తెలుసుకోవాలా, దేవుడు వినయులను దీనులను లక్ష్య పెడతారు. దీనోత్తం పిల్లారా, ఆ దీనత్వం. హూఎవర్ హంబుల్స్ హిమ్సెల్ఫ్ విల్ బి ఎగ్జాల్టెడ్. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చింపబడతారో వాళ్ళు తగ్గింపబడతారు. కాబట్టి అది బైబిల్ యొక్క ప్రిన్సిపల్. దేవుడు ఆ రీతిగా పిల్లల మనల దీనత్వాన్ని చూస్తున్నాడు. హ్యూమిలిటీ అనేటటువంటిది మరి ఆ దేవుణ్ణి ఘనపరిచేటటువంటి వారుగా ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. మన యొక్క ప్రార్థనలో మరి ఎలాగో మరి ప్రారంభిస్తున్నాం పిల్లరా. ఈ రీతిగా మరి హన్నా ప్రార్థన ఒక మోడల్గా ఉంటున్నది పిల్లరా. ఆమె ఏ రీతిగా చేసిందో యెహోవా యందు సంతోషిస్తుంది. యెహోవా నాకు బలము అని చెప్పి చెప్తుంది. నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. మరి ఆ రీతిగా పిల్లలు ఎంతగా దేవుని ఎంత ఫోకస్ చేసి ఉంటున్నది, ఎంత ఫర్మ్గా ఉంటున్నది. ఫర్మ్ బిలీవర్ అని చెప్పవచ్చు. పర్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్, ఎంతగా కృతజ్ఞత కలిగి థ్యాంక్ఫుల్నెస్. కాబట్టి ఆ రీతిగా మనము ఉండేలాగన ప్రార్థనలో ఈ యొక్క మరి ఆరాధన అనేటటువంటిది, వినయం అనేటటువంటిది, దేవుని హెచ్చించడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని మనము మరి గమనిద్దాం పిల్లారా. మరి ఆ రీతిగా మే అవర్ ప్రేయర్స్ రిఫ్లెక్ట్ ఏ డీప్ రెవరెన్స్ ఫర్ ద గాడ్ వి సర్వ్. మనము సేవిస్తున్నటువంటి దేవునికి మన ప్రార్థనలో ఘనతను ప్రతిబింబించేదిలాగా మరి ఉండులాగున మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, సజీవుడైనటువంటి ప్రభువా, ఒక గొప్ప నాయన తండ్రి, మీరు పూజార్హులు, స్తోత్రార్హులు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి తండ్రి తండ్రి, ఆ యొక్క మహిమ, ఆ ఘనత అవి ఇతరులకు ఎవరికి కూడా చెందకూడదు ప్రభు. ఏక దేవుడు తండ్రి తండ్రి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కనపరచడానికి సహాయం చేయండి. వి ప్రైజ్ యూ, వి అడోర్ యూ అండ్ వి వర్షిప్ యూ ఓ మాస్టర్. ఓ గొప్ప దేవాత నేను ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. హన్నా లాంటి ప్రార్థనలు ప్రభు, ఆ యొక్క వర్షిప్, ఆ యొక్క అడరేషన్ మా యొక్క ప్రార్థనలో ఉండగలిగినట్టు సహాయం చేయండి. ఎప్పుడు మా యొక్క అవసరతలు వాటిని గురించే ప్రార్థనలో గోజాడటం కాదు, కానీ తండ్రి ఇంకొక ఉన్నతమైనటువంటి మెట్టుకు వెళ్ళి ప్రభు మిమ్మల్ని అధికంగా తండ్రి స్తుతిస్తూ కీర్తించు ప్రభు తండ్రి. మిమ్మల్ని తండ్రి ఓ గొప్ప నాయన తండ్రి తండ్రి మహిమపరచడానికి, ఘనపరచడానికి ప్రభు. అయ్యో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఒప్పుకుంటూ ప్రభు, పాపములను ఒప్పుకుంటూ ప్రభు మరి జీవించడానికి సహాయం చేయండి. వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ ప్రైజ్ అండ్ వి గివ్ యూ ఆనర్ ఆఫ్ ఫాదర్. తండ్రి ఎంతమంది వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా సాటి సహకారం, జీవిత భాగస్వామ్యాలను దయచేయండి. ప్రేమగల ప్రభు, ఆ కుటుంబ సమస్యల్లో, కుటుంబంలో సమాధానం దయచేయండి. వారున్న ప్రదేశంలో మీ కొరకు సాక్షులుగా ఉండలాగా సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికీ కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి లింకును మరి మీ యొక్క బంధుమిత్రులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.